ఎప్పుడు చూస్తున్నారో తెలియదు వీడియో, నాకైతే ఇది మార్నింగే. మా మమ్మీ మసాలా వడ చేస్తానని చెప్పింది. సో ఎట్లా చేస్తుందో వెళ్ళి చూద్దాం పదండి, మనం కూడా నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ మనం వడలు వేసుకునే ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ముందు పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, అది నానబెట్టుకొని పుదీనాకు కూడా వాష్ చేసి పెట్టుకోండి. అండ్ ముందు రోజు నైటే మినపప్పు నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ వాష్ చేసేసి ఆ వాటర్ అన్ని వడగట్టేయండి. వడగినలో వేసి పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాం కదా, అది కూడా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి. అండ్ మినపప్పు మనం గారెలకి పిండి వేసుకుంటాం కదా, అట్లా ఆ కన్సిస్టెన్సీలో వేసుకొని అట్లానే అల్లం పచ్చిమిర్చి కూడా పేస్ట్ వేయండి. పుదీనాకు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలానే ఇట్లా వేయొద్దు, నేను ఇప్పుడు కట్ చేస్తాను. చాలా అంటే చాలా చిన్నగా కట్ చేసుకోండి. మన పచ్చిమిర్చి స్పైస్ సరిపోదు అనుకుంటే కొంచెం మిరియాల పొడి వేయండి. మాకు అట్లా అనిపించి మిరియాల పొడి వేసాము. ఇక్కడ కట్ చేస్తున్న పుదీనాకు నేను చాలా అంటే చాలా చిన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనం వడలు చిన్నవి వేసుకుంటాం కాబట్టి మ్యాక్సిమం పుదీనా వడలో ఉంటే అది మనకి అదే ఎక్కువ టేస్ట్ తెలుస్తుంది, కొంచెం కాకుండా ఎక్కువ అదే టేస్ట్ తెలుస్తుంది. సో చిన్నగా కట్ చేసుకొని జీలకర్ర మన పిండి ఎంత ఉందో దానికి తగ్గట్టు సాల్ట్ వేసి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి కలిపేసుకొని వడలు వేసుకునేటప్పుడు ఇట్లా కొంచెం ముందే మినపప్పు పక్కకు తీసి పెట్టుకొని దాని మీద అద్ది ఇట్లా వేసుకోండి అనమాట. అప్పుడు మనం తినేటప్పుడు ఆ మినపప్పు వేగి ఉంటుంది కదా, పంటి కింద పడి క్రిస్పీగా భలే ఉంటుంది. ఈసారి ఇట్లా ట్రై చేయండి. అండ్ మీరు ఏ స్టైల్లో చేసుకుంటారు కామెంట్ చేయండి. అండ్ మసాలా వడ ఎంతమందికి ఇష్టమో కూడా చెప్పేయండి. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా మేము చేస్తుంటే మా బుడ్డోడు వచ్చాడు, ఇంకా వాడితో ఆడుకుంటూ ఎక్కువ క్లిప్స్ తీయలేకపోయాను. సో నేను ఎలా ఉంది? మా బాగున్నాయి.